చెప్తారు. ఇంకొకళ్ళు ఇద్దరు కాలర్స్ కూడా ఉన్నారు. రైట్, హుస్నాబాద్ నుంచి సత్యనారాయణ గారు. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. భరత్ గారికి నమస్కారం. నమస్కారం. రెడ్డి గారికి కూడా నమస్కారం. నమస్తే అండి. నమస్తే గారు. సార్, ఇప్పుడు మీరు ఇంత తిప్పలు వస్తున్నారు, ఇన్ని అడ్జేస్తారు, ఇన్ని చెప్పి అడ్జేస్తారు, కానీ కింద స్లోలింగ్ లా ఏదో చేతపడి చేస్తాననే మాట వస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి గారే మాట్లాడారు మొన్న. ఏది మహేష్ గౌడ్, మన అద్దంకి దయాకర్, ఇంకేదో రామ్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఇలా సీఎంఏ మాట్లాడతాను సార్. ఇవన్నీ చేసే వాళ్ళు మనం ఇంట్లో కలిసి చేతపడి చేస్తే అయిపోతుంది కదా. చేతపడి చేస్తే మొత్తం అన్ని అయిపోతాయి కదా సార్. ఇవంతా తిప్పలేదు సార్. ఇదంతా ఒకటి నాకు కూడా మీ స్టూడియో చూడాలనే ఉద్దేశంగా రోజు రెగ్యులర్ గా నేను అది చేస్తానని, అది ఒక సీఎం లెవెల్ లో ఉండి చేతబడి చేస్తానని మాట్లాడతానని మీ స్టోరింగ్ చూస్తాను అది. సరే సరే, అంటే ఇవాళ ఆయన వ్యాఖ్యలు చేశారు ఇందిరమ్మ ఇళ్ళ టవర్స్ లో. సరే, అంటే మనం లెటస్ రిస్ట్రిక్ట్ దిస్ టాపిక్, వాటర్ రిలేటెడ్ టాపిక్. ఎందుకంటే అంత మించిన పనికి వాళ్ళ మాటలు ఇంకోటి ఉండవు. నిజంగా ఈ ప్రపంచంలో అటువంటిది ఒకటి ఉంటది, దాంతో ఉంటది అని అనుకుంటే వర్షాలు పడొద్దని మీరు కోరుకుంటారు బలవంతంగా అని ఆయన ఆయన ఉద్దేశం. నేనేమంటున్నా, ఇప్పుడు కాళేశ్వరం కూలిపోవడానికి ఆయన ఏమైనా చేయించిండు అనాలా మేము ఇప్పుడు అట్లా లేదు. కేసీఆర్ గారికి ఆరోగ్యం చెడిపోవాలని ఆయన ఏమైనా చేయించిండు అనాలా మేము అనొచ్చా? ఏం చెత్త మాటలు, పనికి మళ్ళీ మాటలు. అసలు అట్లాంటి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ప్రచారం చేయొచ్చా? మిగతా వాళ్ళు కిందోళ్ళు చేస్తేనే చిల్లర మాటలు మాట్లాడదని చెప్పాలి. ఏమైతుంది ఇప్పుడు? విషయం ఏంది తెలుసా భరత్ గారు? తెలవక మాట్లాడలే. ఇగో ఇప్పుడు ఈ సమస్య నుంచి పక్కదారి పట్టాలి. ఇప్పుడు రైతుల గురించి ఏదైతే సాయిరెడ్డి గారు మాట్లాడినరో, సత్యనారాయణ గారు ఇష్యూ తెస్తున్నారో, రైతాంగాన్ని పక్కదారి పట్టించాలి, చర్చల నుంచి పక్కదారి పట్టించాలి. ఇవాళ తీవ్రంగా వస్తుంది. జేఆర్ఎంబీ విషయంలో పూర్తిగా లొంగిపోయినరు, చంద్రబాబుకి అప్పచెప్పినరు. ఇవాళ కృష్ణ మీద కూడా నీళ్ళ విషయంలో దొరికిపోయినరు దొంగలు, పట్టపగలు దొరికిన దొంగల్లాగా ఉన్నారు. ఇప్పుడు ఈ ఇష్యూస్ నుంచి పక్కదారి పట్టించాలి సమస్యను. దాని కొరకు చెత్త మాటలు, చిల్లర మాటలు అనదలుచుకుంటే మస్తుగా మేము కూడా ప్రతిదానికి పెట్టవచ్చు. మరి నిజంగానే అట్లా ఏదైనా జరిగే అవకాశం ఉంటే, అట్లా జరిగే అవకాశం ఏమాత్రం ఉన్నా దాన్ని ఏ తిప్పలబడైనా అమలు చేయించగలిగినోడు రేవంత్ రెడ్డి ఒక్కడే. ఆ క్షుద్ర పూజలో గిద్ర పూజలో ఉంటే నేనేమంటున్నా, వర్షం పడి మరి ఏది ఉన్న వర్షం పికినట్టుంది కాదు. నిన్న మొన్న ముసురుండి పోయి పెట్టినాక అది కూడా విక్కింది. నాగేశ్వర పోయి రైతులు రేపు పొద్దుగా మీ రిపోర్టర్ అడుగుంది. వీళ్ళు వచ్చినాక ఏమైందంటే ఇలా పాప అడుగులు పడ్డాయిన తర్వాత ఉన్న చింకులు కూడా పోయినారని చెప్తారు ఇప్పుడు రైతులు. నాకు ఫోన్ చేసి ఆనంచెల్లి ఎందుకు పనికి మళ్ళీ మాటలు. ఓకే, యాగాలు ఒక విశ్వాసం చేస్తే చేసిండ్రు, దాన్ని మేమేం అనలేదు. మేము అసలు మేము దాని జోలికి పోలే, మేము మాట్లాడలేదు దాని మీద. మేము ఎప్పుడు మాట్లాడలేదు, దాన్ని కామెంట్ చేయలేదు. కానీ చిల్లర మాటలు ఏం మాటలు, పనికి మళ్ళీ మాటలు. ఇప్పుడు మా హరీష్ రావు గారు జ్వరం వచ్చింది, మరి రేవంత్ రెడ్డి చేయించిండా? ఏమన్నా ఎప్పుడు ఇవాళ మొన్న 3-4 రోజులు జ్వరం వచ్చిండే పాపం. ఓకే, మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయించిండా? ఏమన్నా వరయాగం పేరు మీద ఇంకా లోపల ఏమన్నా క్షుద్ర పూజ చేసిండా? ఏమనాలి మేము? ఏం చిల్లర మాటలు, బాధ్యత లేని మాటలు కానీ పనికి మళ్ళీ. మరో కాలర్ రెడీగా ఉన్నారు, వరంగల్ నుంచి నవీన్. హలో మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. ఓకే, గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి నవీన్ గారు. మేడం, మీకు ముందుగా మా భరత్ సార్కి, జగదీష్ అన్నకు కూడా నేను నమస్కారం చెప్తున్నా మేడం. నమస్తే. నమస్తే భరత్, చెప్పు. సార్, భరత్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్.